వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి మనకు పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో అందిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి 7,23,000 మంది చాలామంది ఈ కామన్ డౌట్ చాలామందికి ఉంది. అదేంటంటే మార్చి 18 అనేది దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇప్పటికీ కూడా మనం స్కూల్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుంది, అటెండెన్స్ అనేది ఇప్పుడు కూడా ఇంపార్టెంటా అనే డౌట్ చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ మెసేజెస్ అండ్ ఫోన్ చేసి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్ కాబట్టి విద్యార్థులకి వీడియో రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము. అదేంటంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళనంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదు. అటెండెన్స్ మీకు రాకపోతే అంటే ఆబ్సెంట్ అయినంత మాత్రాన మీకు కలిగేటటువంటి నష్టం ఏమీ లేదు. మీకు స్కూల్లో అంటే రివిజన్ సరిగ్గా ఖచ్చితంగా బాగా జరుగుతుంది, ప్రాపర్ మెథడ్లో టీచర్స్ రివిజన్ చేయిస్తున్నారు అని అనుకుంటే స్కూల్కి వెళ్ళండి. లేని పక్షంలో ఇంట్లోనే కూర్చోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఎలాగో మేము ఈ రోజు నుంచి సిరీస్ ఆఫ్ వీడియోస్ రూపంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా అందిస్తున్నాం. అవి మీకు 100% యూజ్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ మీ స్కూల్ ఎలా జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. రెగ్యులర్గా సీరియస్గా క్లాసెస్ జరుగుతున్నాయి, టీచర్స్ సీరియస్గా ప్రిపేర్ చేస్తున్నారు అని అక్కడ సీరియస్ ఎన్వైర్న్మెంట్ ఉన్నట్లయితే స్కూల్కి వెళ్ళండి. కాని పక్షంలో మీరు ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మీరు స్కూల్కి వెళ్ళనంత మాత్రాన అంటే మీకు ఆబ్సెంట్ పడినంత మాత్రాన మీ హాల్ టికెట్స్ని ఆపేస్తాం కానీ మీకు ఎగ్జామ్ రాయకుండా మిమ్మల్ని ఆపటం కానీ జరగదు. మీ హాల్ టికెట్స్ ఖచ్చితంగా ఇస్తారు. అలాంగ్ విత్ దట్ మీరు ఎగ్జామ్ రాసే అవకాశం కూడా ఉంటుంది. ఇక నుంచి అంటే ఈ మార్చి 2 నుంచి ఎగ్జామ్ డేట్ వరకు మీరు స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళినా వెళ్ళకపోయినా అది మీ ఇష్టం. సో క్లాసెస్ జరుగుతున్నప్పుడు సీరియస్ ప్రిపరేషన్ అనేది స్కూల్లో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, యూజ్ అవుతుంది. అలా కాకుండా స్కూల్లో టైం పాస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంటి దగ్గరే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇవి రెండు విషయాలు మళ్ళీ చెప్తున్నాను. మీరు స్కూల్కి వెళ్ళనంత మాత్రాన అంటే మీకు ఆబ్సెంట్ పడినంత మాత్రాన మీ హాల్ టికెట్ని ఆపేస్తాం కానీ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ రాయకుండా ఆపటం కానీ జరగదు. సో ఇప్పటికే అటెండెన్స్ ఎప్పుడో క్లోజ్ చేశారు. సో కాబట్టి మీ ఇష్టం మీద మీరు స్కూల్కి వెళ్ళాలా లేదా అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ అనేది చాలా సీరియస్గా జరగాలి. ఈ ప్రాసెస్లో మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అందిస్తూ ఉంటాము. నెంబర్ ఆఫ్ అంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ రూపంలో అందిస్తాము. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా నా ఈ వీడియోస్ని కనుక మీరు కామెంట్ చేయడం, షేర్ చేయడం జరిగినట్లయితే యూట్యూబ్ ర్యాంకింగ్లో ముందుకు వస్తుంది. దాని ద్వారా రాష్ట్రంలో రాస్తున్నటువంటి 7,23,000 మంది విద్యార్థులకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీతో పాటు వాళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.